ఓకే, డైలీ మీరు కీబోర్డ్ యూజ్ చేస్తున్నారు కదా. ఏం చెప్పాం, మినిమం కీబోర్డ్ స్పీడు 35 వర్డ్స్ పర్ మినిట్ రావాలి అన్నాం. ఇది లోయర్ స్పీడ్ అంటాం. టైప్ రైటింగ్లో లోయర్ స్పీడు హయ్యర్ ఉన్నాయి, 2 రకాలు ఉంటాయి. ఐడియా ఉందా, విన్నారు ఎప్పుడన్నా? హయ్యర్ లోయర్ అంటే కనుక ఏంటంటే ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎలాగో అలాగే అనుకోండి ఒక విధంగా. ఇదేమో ఫస్ట్ ఇయర్ సిలబస్ 35 వర్డ్స్ పర్ మినిట్ రీచ్ అవుతే లోయర్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అయితే అక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే సర్టిఫికేట్ ఇవ్వరు, బట్ ఇక్కడ మాత్రం 35 వర్డ్స్ పర్ మినిట్ కొట్టిన వాళ్ళకి లోయర్ అని ఇస్తారు. 55 వర్డ్స్ పర్ మినిట్ అని కొడితే దాన్ని హయ్యర్ సర్టిఫికేట్ అని ఇస్తారు. మనకి పూర్వం రోజుల్లో ఈ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్, ఈ కంప్యూటర్ రాకముందు అయ్యే ఉండేవి. సో హయ్యర్ టైప్ రైటింగ్ ఉంది అంటే వాడికి జాబ్ ప్రయారిటీ ఎక్కువగా ఉండేది. సో ఓకే, అసలు ముందు స్పీడ్ ఎంత కొట్టాలి ఏంటి అన్ని తర్వాత సంగతి. అసలు ముందు మనం వాడే కీబోర్డ్ ఏ కీబోర్డ్ ఇది అంటే ఇప్పుడు హెచ్పినా లేకపోతే డెల్లా లేకపోతే లాగిటెక్ అలా చెప్పకండి. ఇది ఏ కీబోర్డ్లో మోడల్స్ ఉంటాయి. దీన్ని మనం క్వెట్టి కీబోర్డ్ అంటాం. మన కీబోర్డ్ని క్వెట్టి కీబోర్డ్ అంటాం. చూడండి, క్వెట్టి QWERTY క్వెట్టి కీబోర్డ్ అంటాం. ఎందుకని క్వెట్టి కీబోర్డ్ అంటున్నారు దీన్ని? జాగ్రత్తగా మీరు స్క్రీన్ లేఅవుట్ అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, ఈ ఏరియా రెడ్ కలర్తో ఇక్కడ బ్లాక్ హైలైట్ చేసాను చూడండి. జస్ట్ ఏ మినిట్. ఓకే, ఈ ఫస్ట్ లెటర్స్ కీబోర్డ్లో ఫస్ట్ రో ఏదైతే ఉందో QWERTY అని ఇలా క్వెట్టి అని చెప్పి వస్తాయి. దీన్ని క్వెట్టి కీబోర్డ్ అంటాడు. మీకు ఎప్పుడూ డౌట్ రాలేదా? ఇది ఎన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇవ్వకుండా అక్కడ ఒకటి పడేసి ఇలా ఏరుకోమంటాం ఎందుకు? మనకి వరుసగా ABCDలు వచ్చేస్తే కనుక ప్రాబ్లం ఉండదు కదా. మళ్ళీ అక్కడ ఒక లెటర్ పెట్టి ఇక్కడ లెటర్ పెట్టి మళ్ళీ దానికి ఒక TT టైపింగ్ చూటర్స్ అని చెప్పి సాఫ్ట్వేర్స్ ఇచ్చి దీన్ని నేర్చుకోండి అని చెప్పి చెప్పడం ఎందుకు? వరుసగా ABCDలు వరుసగా ఇచ్చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా. అలాగకుండా Q ఒక చోట, A ఒక చోట, ఇలా ఆ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నట్లన్నింటినీ ముక్కలు చేసి ఎక్కడెక్కడ పడేసి అన్నింటినీ ఏరుకొని తెమ్మంటున్నాడు ఎందుకు? కారణం ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్లో మీకు మోస్ట్ ఫ్రీక్వెంట్గా వాడే 2 థింగ్స్ చూద్దాం. ఒకటి, ఇంగ్లీష్లో వాడే లెటర్స్లో ఎక్కువగా మనం వాడే లెటర్ ఏంటంటే ఈ. ఓకే, అదేవిధంగా మీ ఫింగర్స్లో ఎక్కువగా బలంగా ఉండే కీ ఏది? స్ట్రాంగ్గా ఉండే ఫింగర్ ఏంటి? మిడిల్ ఫింగర్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ అన్న లెటర్ని తీసుకెళ్ళి వీక్గా ఉన్న ఫింగర్కి తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఏ చిటికిన వేలుకో తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఎక్కువసార్లు ఈ అన్న లెటర్ని మనం యూజ్ చేయాలి అని చెప్పి చెప్తున్నాం. మ్యాక్సిమం వర్డ్స్ చూడండి, ఏ ఇంగ్లీష్ వర్డ్ చూసినా కూడా ఎక్కువగా ఈ అన్న లెటర్ లేకుండా లేని లెటర్స్ ఉండవు, మ్యాక్సిమం ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ మోస్ట్ ఫ్రీక్వెంట్గా వాడే ఈ అన్న లెటర్ని తీసుకెళ్ళి మనం మీ ఫింగర్స్లో వీక్గా ఉండే ఫింగర్ ఏ లిటిల్ ఫింగర్కో లేకపోతే ఇండెక్స్ ఫింగర్కో లేకపోతే రింగ్ ఫింగర్కి అసైన్ చేసామనుకోండి, ఏమవుతుంది? మీరు ఫాస్ట్గా ఎక్కువ సార్లు ఈ అన్న లెటర్ని వాడుతున్నప్పుడు అది స్ట్రైన్ అవుతుంది. సో ఎక్కువ మీరు ఫాస్ట్గా కొట్టలేరు. ఎప్పుడైతే మీ ఫింగర్స్ స్ట్రైన్ అయ్యాయో మనం ఎక్కువ ఫాస్ట్గా కొట్టలేము. కాబట్టి దానికోసం చేసిన మెథడ్ ఏంటంటే ఇలా రకరకాల కాంబినేషన్స్. మీ ఎక్కువగా ఇంగ్లీష్లో ఫ్రీక్వెంట్గా వాడే లెటర్స్ ఫ్రీక్వెన్సీని బట్టి, అదేవిధంగా ఏ ఫింగర్స్ అయితే స్ట్రెంత్ ఎక్కువ ఉన్నాయో మీ దాంట్లో వాటికి తీసుకొచ్చేసి ఏం చేయటం, లేకపోతే కన్వీనియంట్గా ఈ లెటర్కి ఏ ఫింగర్ దగ్గరగా ఉంటే ఏది కన్వీనియంట్గా ఉంటుంది అన్నది రకరకాల ఫార్మాట్ స్టైల్స్ టెస్ట్ చేశారు. అందులో ఫైనల్ కీబోర్డ్ ఏంటంటే క్వెట్టి ఫార్మాట్ అనేది ఫైనల్. సో ఈ క్వెట్టి అన్న పేరు ఎందుకు ఇచ్చాడు అన్నది అర్థమైంది కదా. జస్ట్ ఫస్ట్ లెటర్స్ అన్నీ కూడా మీ కీబోర్డ్లో ఫస్ట్ రోలో QWERTY ఈ ఆర్డర్లో ఉంది. దట్స్ వై దీన్ని క్వెట్టి కీబోర్డ్ అన్నారు. సో అంతేగాని హెచ్పినా లేదా డెల్లా అని కాదు, కీబోర్డ్ బ్రాండ్ గురించి కాదు మనం మాట్లాడుకునేది, టైప్ ఆఫ్ కీబోర్డ్. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఏ కంట్రీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా 90% ఇదే కీబోర్డ్ యూజ్ చేస్తారు. అలాగంటే కొన్ని కంట్రీస్లో మేబీ కొన్ని చోట్ల ఏదన్నా వాడి కన్వీనియంట్ని బట్టి వేరే ఉండొచ్చు, బట్ 99% ఇదే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ కీబోర్డ్లో మనకి ఏ కీస్ని ఏమంటారు అని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రో ఏదైతే ఉందో
దీనికన్నా ముందు మీకు ఈ 1 2 3ల కన్నా ముందు జస్ట్ మినిట్ ఫంక్షన్ కీస్ ఒకటి ఉంటాయి కదా జనరల్ F1 to F2 కీబోర్డ్. ఓకే ఓకే సో ఫస్ట్ వన్ ఇదేంటి ఎస్కేప్ కీ. ఈ ఎస్కేప్ కీ యొక్క పర్పస్ ఏంటి, ఎస్కేప్ ఎక్కడ వాడతారు, ఏదైనా ఒక ప్రోగ్రాంలో నుంచి బయటకు వచ్చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ స్క్రీన్ ఉంది, ఈ స్క్రీన్ ఏమంటారు డైలాగ్ బాక్స్. డైలాగ్ బాక్స్కి అన్ను విండోకి తేడా ఏంటి, విండో అంటే విండో హ్యాస్ 4 కంట్రోల్ బటన్స్. ఇలా క్లోజ్ బటన్ ఉంటుంది, మ్యాక్సిమైజ్ రీస్టోర్ ఉంటుంది, మినిమైజ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వేరేస్ డైలాగ్ బాక్స్ వచ్చేప్పటికి ఓన్లీ క్లోజ్ కమాండ్ బటన్ మాత్రమే ఉంటుంది. ఓకే సో వాటి గురించి డీటెయిల్గా మనం విండోస్ క్లాసులో అట్లా ఎదువరకు చెప్పుకున్నాం. విన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ క్లాసెస్ మళ్ళీ ఇందరు. సో ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్ని క్లోజ్ చేయాలి అంటే, విండోని క్లోజ్ చేయాలంటే కనుక సాధారణంగా మనం ఏం చేయాలి, ఆల్ట్ F4 కానీ కీబోర్డ్ మీద ఉన్న క్లోజ్ బటన్ కానీ కొట్టాలి. కానీ ఎస్కేప్ అంటే జస్ట్ ఇక్కడ డైలాగ్ బాక్స్లో బటన్, ఈ డైలాగ్ బాక్స్ని క్లోజ్ చేయడానికి ఇక్కడ క్లోజ్ బటన్ కొట్టే బదులు మీరు ఎస్కేప్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఎస్కేప్ యొక్క పర్పస్ ఏంటంటే డైలాగ్ బాక్స్లను క్లోజ్ చేయడానికి, లేకపోతే కమాండ్ బటన్స్ ఇలాంటి వాటిని ఏమన్నా మనం వద్దు అనుకున్న, ఇప్పుడు ఇక్కడ రన్ బాక్స్ ఉంది. ఓకే లేకపోతే జస్ట్ ఏమంటే మనం టీటీలోకి వెళ్తున్నాం, టీటీలోకి వెళ్ళినప్పుడు బ్యాక్ రావాలంటే కనుక ఏం చేస్తున్నాం, అక్కడ ఎక్కువగా ఇది దాస్ బేస్డ్ వాటిలో ఇప్పుడంటే బ్యాక్ బటన్స్ అవి ఉన్నాయి, కానీ దాస్ బేస్డ్ వెర్షన్ ఆఫ్ అప్లికేషన్స్ వాడినప్పుడు ఎక్కువ బ్యాక్ బటన్స్ అవి ఉండే కాదు. సో అప్పుడులో ఎక్కువగా మనకి ఈ ఎస్కేప్ కీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే జస్ట్ మినిట్. ఓకే మోడల్ ఏంటి, కీబోర్డ్లో క్వెట్టి అన్నాం. దీంట్లో ఫస్ట్ వన్ ఎస్కేప్ కీ. ఈ ఎస్కేప్ కీ యొక్క పర్పస్ ఏంటి, టు క్లోజ్ ది డైలాగ్ బాక్స్. విండోస్లో అయితే అలాగంటే కొన్ని మిగతా ప్రోగ్రామ్స్లో కూడా అక్కడి నుంచి మనం పేరులోనే ఉంది కదా యాజ్ ఇట్ నేమ్ ఎంప్లాయిస్, దాంట్లో నుంచి ఎస్కేప్ అయ్యి బయటకు వచ్చేయాలి. సో దానికి అలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు టీటీ ప్రోగ్రాంలో మనం చూడండి లెసన్స్ మెనూ ఫింగరింగ్లోకి వెళ్ళారు, అక్కడ ఫస్ట్ క్యూలోకి వెళ్ళాము, అక్కడ మళ్ళీ బ్యాక్ రావాలంటే ఏం చేస్తాం, ఎస్కేప్ వాడితే మళ్ళీ బ్యాక్ మెనూస్లోకి వస్తుంది. సో అలాంటి వాటికి ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటాం. అదే నెక్స్ట్ వన్ ఈ F1 దగ్గర నుంచి F12 వరకు ఏదైతే ఉందో వీటిలన్నింటినీ కూడా ఏమంటాం అంటే ఫంక్షన్ కీస్ అంటాం. ఇప్పుడు F1 సాధారణంగా ఈ F1 అన్నది ఏ ప్రోగ్రాంలోకి వెళ్ళినప్పటికీ కూడా హెల్ప్ యొక్క పర్పస్. అంటే ఇప్పుడు MS వర్డ్లో మీకు ఏదో ఒక కమాండ్ తెలవలేదు, సో అప్పుడు F1 కొడితే ఆ కమాండ్కి సంబంధించిన నేరేషన్ అంతా కూడా ఇందులో ఇస్తాడు. సో మోస్ట్ ప్రాబబ్లీ F1 అనేది మీరు వర్డ్ తీసుకోండి, ఎక్సెల్ తీసుకోండి, పవర్ పాయింట్ తీసుకోండి, ఏ ప్యాకేజ్ తీసుకున్నా అందులో ఖచ్చితంగా F1 అనేది స్టాండర్డ్గా 99.9% కూడా హెల్ప్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే అదే F2 వచ్చిందనుకోండి, ఈ F2 అనేది ఎక్సెల్లో ఏమో ఎడిట్ పర్పస్కి వాడతాం, MS వర్డ్లో ఒక పర్పస్కి వాడతాం, అదే విండోస్లో ఒక పర్పస్కి వాడతాం. విండోస్లో ఏంటి రీనేమ్ చేయాలంటే F వాడతాం. అదే ఎక్సెల్లోకి వచ్చేప్పటికి ఏదైనా ఒక సెల్లో ఉన్న వాల్యూని ఏదైనా ఎడిట్ చేయాలి అనుకున్నాం, సో ఇక్కడ F2, దీనికి F2 యూజ్ చేస్తాం. సో ఒక్కొక్క ప్రోగ్రాంలోకి వెళ్ళినప్పుడు ఒక్కో విధానంలో ఉంటాయి ఈ ఫంక్షన్ కీస్ అన్నీ కూడా. సో ఒక ప్రోగ్రాంలో మీరు వాడిన ఫంక్షన్ కీ యొక్క కమాండ్ ఇంకో ప్రోగ్రాంలో కూడా సేమ్ ఉండదు. ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఫంక్షన్ కీస్ ఆ అప్లికేషన్కి సపరేట్గా ఉంటాయి. ఎక్కడన్నా 1 or 2 కలిస్తే ఓకే, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఏమవుతుందంటే అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి, ఒకదానికి సంబంధం ఉండదు. కానీ ఈక్వల్గా ఉండే ఒకే ఒక్క ఫంక్షన్ కీ ఏంటి F1 అనేది మోస్ట్ ప్రాబబ్లీ కూడా మనకి హెల్ప్ పర్పస్కి వాడతాడు.
ఇకపోతే సో ఈ F1 దగ్గర నుంచి F12 వరకు ఫంక్షన్ కీస్ అంటాం. ఒక్కొక్క ఫంక్షన్ కీని ఒక్కొక్క కమాండ్ కోసం అంటే షార్ట్ కట్స్ మొత్తం అదంతా మనం చేసే పని లేకుండా జస్ట్ అది ఒక కమాండ్ వాడితే ఆ ఒక్క ఫంక్షన్ వాడితే ఆ సెట్ అయిన సెట్ అయిన పర్పస్ ఆఫ్ కమాండ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అలాంటి వాటికి ఈ ఫంక్షన్ కీస్ వాడుకుంటున్నాం. ఓకే, ఇకపోతే నెక్స్ట్ వన్ ఇది కీబోర్డ్లో ఉన్న నెక్స్ట్ రో. ఇదేంటి, పైన సింబల్స్ ఉన్నాయి, కింద నెంబర్స్ ఉన్నాయి. షిఫ్ట్ కీ మామూలుగా కనుక మీకు కీబోర్డ్లో రెండు, ఇప్పుడు చూడండి ఇక్కడ క్యాప్స్ లాక్ ఉంది కదా, దీని గురించి ముందు చెప్పుకొని తర్వాత ఇందులోకి వద్దాం. ఇప్పుడు క్యాప్స్ లాక్ మామూలుగా మనం లెటర్స్ టైప్ చేస్తున్నప్పుడు ఏం పడతాయి, అన్నీ స్మాల్ లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడేమో అన్నీ క్యాపిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే షిఫ్ట్ కీ క్యాప్స్. ఈ షిఫ్ట్ కీ యొక్క పర్పస్ ఏమనుకుంటామంటే మనం ఏదైనా లెటర్స్ని క్యాపిటల్లో టైప్ చేయాలంటే షిఫ్ట్ కీ పట్టుకోవాలన్న ఒక రాంగ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ యాక్చువల్గా షిఫ్ట్ కీ యొక్క పర్పస్ క్యాపిటలా లేకపోతే లోయరా అన్నది కాదు. క్యాపిటలా మీరు టైప్ చేసేది అన్ని లెటర్స్ క్యాపిటల్లో టైప్ చేయాలి లేకపోతే స్మాల్ లెటర్స్లో టైప్ చేయాలా అన్నది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే క్యాప్స్ లాక్ ఆన్ అయ్యి ఉంటే కనుక అన్ని క్యాపిటల్స్లో పడుతూ ఉంటాయి. ఓకే, క్యాప్స్ లాక్ ఆఫ్ అయ్యి ఉంటే కనుక అన్ని స్మాల్ లెటర్స్లో పడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు టైప్ చేసేటప్పుడు అన్ని స్మాల్ లెటర్స్ కొడుతున్నారు, బట్ ఒకటి మాత్రం క్యాపిటల్ కొట్టాలనుకోండి, అప్పుడు మళ్ళీ క్యాప్స్ లాక్ ఆన్ చేసి ఆఫ్ చేసే బదులు షిఫ్ట్ కీ పట్టుకుంటే అది క్యాపిటల్లోకి వెళ్ళిపోతుంది. లేదా అన్ని క్యాపిటల్ కొడుతున్నాం, మనం ఒక లెటర్ మాత్రం ఏదో దాన్ని మాత్రం జస్ట్ స్మాల్ లెటర్ కొట్టాలి. సో అప్పుడు షిఫ్ట్ కీ పట్టుకుంటే ఆటోమేటిక్గా అది స్మాల్ లెటర్లోకి చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇది క్యాప్స్. సో పర్పస్ ఏంటి, క్యాప్స్ లాక్ అన్నది అన్ని క్యాపిటల్లో టైప్ చేయాలంటే క్యాప్స్ లాక్ ఆన్ చేసుకోండి, అన్ని స్మాల్ లెటర్స్ టైప్ చేయాలంటే క్యాప్స్ లాక్ ఆఫ్ చేసుకుంటాం. ఇలా ఏ కేసులో ఉన్నప్పటికీ కూడా ఇంకో కేసులోకి మారాలి, షిఫ్ట్ అవ్వాలి. పేరులోనే ఉంది కదా షిఫ్ట్. కరెంట్ కేసు అప్పర్ అయితే కనుక లోయర్లోకి అవుతుంది, కరెంట్ కేసు లోయర్ అయితే కనుక అప్పర్ కేసులోకి షిఫ్ట్ అవుతుంది. సో అది షిఫ్ట్ అండ్ క్యాప్స్ లాక్ యొక్క పర్పస్. ఓకే, ఇక ఇప్పుడు చూడండి ఈ 1 2 3 అయితే ఉన్నాయో షిఫ్ట్ కీ పట్టుకోకుండా ఇక్కడ క్యాప్స్ లాక్ ఆన్ చేస్తే పైన అన్ను క్యాప్స్ లాక్ ఆఫ్ చేస్తే కింద రావు. షిఫ్ట్ కీ పట్టుకుంటేనేమో పైన ఉన్న సింబల్స్ వస్తాయి, షిఫ్ట్ కీ పట్టుకోకుండా కొడితేనేమో నెంబర్స్ పడతాయి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను షిఫ్ట్ కీ పట్టుకోకుండా కొడుతున్నా, ఈ నెంబర్స్ టైప్ అవుతున్నాయి. వేరే ఎప్పుడైతే షిఫ్ట్ కీ పట్టుకున్నామో ఆటోమేటిక్గా సింబల్స్ వస్తాయి. ఓకే, ఈ కీబోర్డ్ మీద ఉన్న నెంబర్స్ మీద ఉన్న సింబల్స్ రావాలంటే షిఫ్ట్ కీ పట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఈ సింబల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క సింబల్ యొక్క పర్పస్ ఏంటి అనేది చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ సింబల్, దీనికన్నా ముందు టిల్డ్. ఓకే, దీన్ని టిల్డ్ సింబల్ అంటాం, TILD టిల్డ్. నెక్స్ట్ వన్ ఇదేంటి, ఎక్స్క్లమేటరీ. ఆశ్చర్యార్థకం కోసం వాడతాం కదా మనం సాధారణంగా, సో ఎక్స్క్లమేటరీ సింబల్ వాడతాం. ఓకే, నెక్స్ట్ వన్ @. సాధారణంగా ఈ @. అన్న కీ దేనికి వాడతారు చెప్పండి. కామర్స్ వాళ్ళు ఒక యూనిట్ యొక్క ప్రైస్ @2 రూపీస్, ఒక యూనిట్ యొక్క ప్రైస్ @2 రూపీస్ అని చెప్పించి దాని ఎన్ని యూనిట్ ప్రైస్ చెప్పడానికి @ వాడతాం. ఎన్ని యూనిట్స్, 12 యూనిట్స్ అంటే 24 అని చెప్పి అలా ఇవ్వడానికి వాడేవాళ్ళు కామర్స్ వాళ్ళు. కానీ ఇప్పుడు నౌడేస్ ఎక్కువగా మనం @ సింబల్ ఎక్కడ వాడుతున్నాం, ఎస్ కరెక్ట్గా ఈమెయిల్స్లో వాడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మెయిల్ ఐడి ఉంది knlscomputers@gmail.com, అదేవిధంగా knlscomputers@yahoo.com. ఎక్కువగా వాడే మెయిల్ ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఐడియా ఉందా, జీమెయిల్ అంటారా. మనము ఇండియన్స్ వాడేది ఎక్కువగా జీమెయిల్, బట్ ఎక్కువగా వరల్డ్ వైడ్గా అయితే కనుక ఎక్కువ మోస్ట్ పాపులర్ వన్ ఏంటంటే హాట్మెయిల్. ఓకే, సో ఇలా మనం ఏదైనా ఒక మెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు అది జీమెయిలా, యాహూలో ఉందా మీ అడ్రస్, లేకపోతే హాట్మెయిలా అన్నది చెప్తాం. అంటే ఈ జీమెయిల్, యాహూ, హాట్మెయిల్ ఇవన్నీ కూడా సర్వీస్ ప్రొవైడర్స్. ఈమెయిల్ చాలామంది మీకు ఈమెయిల్ ఉందా అంటే లేదండి జీమెయిల్ ఉందో అని చెప్తుంటారు. సో మినిమం ఫండమెంటల్ ఐడియా ఏం లేదు. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. ఆ ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ని, ఆ ఫంక్షనాలిటీని, ఆ ప్రోగ్రామ్ని ఆఫర్ చేసే కంపెనీలే జీమెయిల్, యాహూ, hotmail.com. అలా ఇప్పుడు కొరియర్ చేయాలంటే మనకి కొరియర్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి, మనకి ప్రొఫెషనల్ కొరియర్ కానీ,
లేకపోతే డిటీడీసీ కానీ, బ్లూ డాట్ కానీ, లేకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, ఇలా ఏదో ఒకటి ఎలా చూస్ చేసుకుంటామో సిమిలర్లీ మనకి మెయిల్స్ పంపించాలి అంటే వీటిలో ఏదో ఒక ఈ సర్వీస్ ప్రొవైడర్ని మనం చూసుకుంటాం. సో మీ మెయిల్ ఐడి జీమెయిల్లో ఉంటే కనుక మీ మెయిల్ ఐడి నేమ్ ఇక్కడ ఇస్తాం, @ వాడి @gmail లేకపోతే యాహూలో ఉందా, హాట్మెయిల్లో ఉందా అన్నది మెన్షన్ చేస్తాం. ఓకే, సో @ యొక్క పర్పస్ ఎక్కువగా మనం అలా యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఇదేంటి, హ్యాష్ అంటాం, హ్యాష్ ఆర్ పౌండ్ సింబల్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇది $. మనకి ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ ఏంటి, కరెన్సీ సింబల్ మీరు లాంగ్వేజ్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి మన సింబల్ $. మామూలుగా అయితే బై డిఫాల్ట్ ఇది ఎక్కడైనా కూడా అమెరికన్ కరెన్సీ అప్లై అయ్యి ఉంటుంది, $. ఉంటుంది. కానీ మన ఇండియన్ కరెన్సీ సింబల్ ఏంటి, ఇప్పుడు రూపీస్ సింబల్ వచ్చేసింది కదా, ఇండియన్ కరెన్సీ సింబల్. ఓకే, మీరు ఈ సెట్టింగ్స్లో మార్చుకున్నట్లయితే కనుక మన ఇండియన్ కరెన్సీ సింబల్ వచ్చేస్తుంది. డిఫాల్ట్గా మాత్రం $. అనే డిస్ప్లే చేస్తాడు, కీబోర్డ్ లేఅవుట్ మీద $. అనే ఉంటుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అది మార్చుకుంటే మనకు కరెన్సీ సింబల్ కూడా వచ్చేస్తుంది. సో $. గురించి చెప్పేది ఏం లేదు కదా. నెక్స్ట్ వన్ %. ఓకే, నెక్స్ట్ వన్ దీన్ని ఇన్వర్టెడ్ V ఆర్ కంట్రోల్ సింబల్ అంటాం దీన్ని. ఇన్వర్టెడ్ V అన్నా, కంట్రోల్ కీ అన్నా, వీని తిరగేస్తే ఎలా ఉంటుంది, ఆ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఇన్వర్టెడ్ V అంటాం. ఓకే, సో ఆర్ దీన్ని ఎక్స్పోనెంట్ కింద కూడా వాడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2⁴ కొట్టాలనుకోండి, 4 పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఒకసారి కీబోర్డ్ పైకి లేపి కొడితే పైకి వెళ్తుంది కదా. MS వర్డ్లో కొన్ని దానికి స్పెషల్ కీస్ ఉంటాయి, Ctrl+Shift+ అని అలా కొడితే అది ఆటోమేటిక్గా మనకి ఇలా సూపర్ స్క్రిప్ట్లోకి వెళ్తుంది. అదే సబ్స్క్రిప్ట్లో అంటే ఒక కమాండ్ అలా ఉంటుంది. ఇప్పుడు మీకు కొన్ని ఇప్పుడు MS వర్డ్లో అంటే మనం ఇలా 2⁴ అని చెప్పి డైరెక్ట్గా మనం యూజ్ చేసాం. కానీ మీరు కొన్ని ఎడిటర్లోకి వెళ్ళినప్పుడు ఈ 4 పైకి వెళ్ళడానికి అవకాశం ఉండదు, అక్కడ ఎలాంటి స్పెషల్ కేస్ ఉండవు సూపర్ స్క్రిప్ట్ చేయడానికి. సో అలాంటప్పుడు మనం ఈ ఎక్స్పోనెంట్ సింబల్ వాడతాం, ⁴ అని. అంటే మీరు ఏ C ప్రోగ్రామ్స్ అవి రాస్తున్నారు అనుకోండి, ⁴ అని చెప్పి అలా రాయాలి అనుకున్నప్పుడు జస్ట్ ఎక్స్పోనెంట్ సింబల్ యూజ్ చేస్తారు. అక్కడ ఎడిటర్లో MS వర్డ్లో లాగా ఈ సూపర్ స్క్రిప్ట్ ఆప్షన్స్ ఉండవు కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ అదేవిధంగా మీరు కమాండ్స్ ఏమైనా రాసేటప్పుడు Ctrl+Z అంటున్నాం, లేకపోతే Ctrl+S అంటున్నాం. ఇలా ఈ కంట్రోల్ కీని CTRL అని చెప్పి ఇచ్చే బదులు కూడా జస్ట్ ఈ సింబల్ ఇచ్చినా కూడా దాని అర్థం ఏంటంటే Ctrl+A, ఇది Ctrl+B అలా చదవాలి. కంట్రోల్ కీ సింబల్ని కూడా మనం ఈ ఇన్వర్టెడ్ కీతోనే సింబాలిక్గా ఐడెంటిఫై చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇదేంటి, ఎండ్ అంటాం మనం, కానీ దీని పూర్తి పేరు యాంపర్సెండ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇదేంటి, సింపుల్గా స్టార్ అంటారు, లేకపోతే మల్టిప్లికేషన్ సింబల్ ఆర్ దాన్ని యాస్టరిక్ కింద కూడా వాడతారు. ఇప్పుడు చూడండి, మామూలుగా డైలీ లైఫ్లో మనం క్యాల్కులేషన్స్ ఏమన్నా చేయాలంటే కనుక సబ్ట్రాక్షన్ ఉంది. ఇప్పుడు = 5 - 4 సిస్టంలో కూడా సేమ్ అంతే. అదే డివిజన్ చేయాలి 4/2, అదే మల్టిప్లై చేయాలి మల్టిప్లై చేయడానికి మనం సాధారణంగా వాడతాం ఇంటూ సింబల్ వాడతాం, ఇక్కడ ఇస్తే అది తీసుకోదు. ఓకే, ఎప్పుడైనా సిస్టంలో మల్టిప్లై చేయాలంటే 4/2 యాస్ట్రిక్ సింబల్ని యూజ్ చేస్తాం. దాని మల్టిప్లికేషన్ సింబల్ ఏంటంటే సిస్టంలో ఎప్పుడైనా కూడా మనకి యాస్ట్రిక్ అన్నది యూజ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో మల్టిప్లికేషన్కైనా అదే వాడతాం. మరి స్టార్, యాస్ట్రిక్, స్టార్ అంటే బుల్లెటెడ్ టెస్ట్ రావాలి, ఇప్పుడు MS వర్డ్లో ఉంది. ఇలా బుల్లెట్స్ కింద వాడటానికి కూడా ఇక్కడ స్టార్ సింబల్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బుల్లెట్ రావాలని చెప్పి స్టార్ కొట్టి ఎంటర్ కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ బుల్లెట్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ టైం స్టార్ కొట్టి ఎంటర్ కొట్టాం కదా. అదేవిధంగా దీన్ని యాస్ట్రిక్ అంటారని కూడా చెప్తున్నాం. యాస్ట్రిక్ యొక్క పర్పస్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ని యూజ్ చేసేటప్పుడు యాస్ట్రిక్ అంటాడు. వైల్డ్ కార్డ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ఫైల్ నేమ్ ఇచ్చాం, బట్ ఆ ఫైల్ నేము కొన్ని లెటర్స్ అయితే గుర్తున్నాయి, పూర్తిగా గుర్తులేదు మీకు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను సేవ్ చేస్తున్నాను,
క్విటీ కీబోర్డ్ అని. సో ఈ క్విటీ కీబోర్డ్ అన్న పేరు మీకు పూర్తిగా గుర్తులేదు, అప్పుడు QW కొట్టేసి స్టార్ కొట్టారనుకోండి, ఆ QWతో పాటు ఉన్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్నీ కూడా డిస్ప్లే అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే మనం కమాండ్ బాక్స్ దాంట్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ కొన్ని ఏమో ఐతో ఉన్నాయి, కొన్ని ఎంతో ఉన్నాయి, కొన్ని పీతో ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు ఓన్లీ పీతో ఉన్న లెటర్స్ రావాలనుకోండి, పీ స్టార్ అని కొడితే ఓన్లీ పీతో వచ్చేస్తాయి. ఓకే, డిఆర్ ఓన్లీ ఐతో ఉన్నాయి రావాలి, ఐ స్టార్ అలా. ఓకే, సో వాటిని వైల్డ్ కార్డ్స్ అంటాం. మీరు విండోస్లో కూడా డైరెక్ట్గా మీకు ఏదైనా ఒక ఫైల్ నేమ్ ఐడియా లేదు, పూర్తిగా ఐడియా లేదు. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు డబ్ల్యూతో ఉన్న లెటర్స్ అన్నీ వచ్చేయాలి, అసలు డబ్ల్యూతో స్టార్ట్ అయిందని గుర్తు మీకు, కానీ ఏదో ఐడియా లేదు. సో అప్పుడు డబ్ల్యూ స్టార్ అని కొట్టేస్తే డబ్ల్యూతో ఏ లెటర్స్ అయితే ఉన్నాయో, ఏ యాప్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. దాన్ని వైల్డ్ కార్డ్స్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, ఇదేంటి బ్రాకెటా, వీటికి ఇది బ్రాకెట్ అయితే ఇదేంటి, ఈ డబ్బా బ్రాకెట్, ఇది చెంబు బ్రాకెట్, ఇది మీసాల బ్రాకెట్ అలా వాడుతూ ఉంటారు. అలా అవి కరెక్ట్ టెర్మినాలజీలు కాదు. ఇప్పుడు చూడండి కరెక్ట్గా దీన్ని పారెంథసిస్ అంటాం. ఓకే, లెఫ్ట్ పారెంథసిస్, రైట్ పారెంథసిస్. అదేవిధంగా మీరు డైలీ లైఫ్లో మనం ఈ స్క్వేర్ బ్రాకెట్ అని, డబ్బా బ్రాకెట్ అని ఏదైతే అంటున్నామో దాన్ని సింపుల్గా బ్రాకెట్ అనొచ్చు. కరెక్ట్గా బ్రాకెట్ అంటే ఇది బ్రాసెస్ అంటాం. ఇదేంటి లెస్ దాన్ సింబల్ లాగా ఉంది, దాన్ని యాంగులర్ బ్రాకెట్ అంటాం. ఆ సందర్భాన్ని బట్టి దాని పేరు మారిపోతుంది, మీరు వాడేదాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ వై ఇలా ఇచ్చాం, ఈ ఎక్స్ ఈజ్ గ్రేటర్, ఇక్కడ దీన్ని గ్రేటర్ దాన్ అని చదవాలి. వేరే అలా కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఇచ్చాడు, ఇక్కడ కూడా లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని చదవలేం కదా. ఇక్కడ వచ్చేప్పటికి దీన్ని ఏమంటామంటే యాంగులర్ బ్రాకెట్స్ అంటాం. సందర్భాన్ని బట్టి దాని నేమ్ మారిపోతూ ఉంటుంది, యాంగులర్ బ్రాకెట్స్ అంటాం. సో బ్రాకెట్స్లో ఏమేమి ఉన్నాయి, పారెంథసిస్ ఒకటి, లెఫ్ట్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్ ఒకటి, దాన్ని సింపుల్గా బ్రాకెట్ అంటాం, బ్రాసెస్, యాంగులర్ బ్రాకెట్స్. సో ఈ టెక్నాలజీ కరెక్ట్గా తెలవలేదు అనుకోండి, ఇప్పుడు మీరు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు కొన్ని చోట్ల బ్రాసెస్ వాడాలి, కొన్ని చోట్ల ఏమో పారెంథసిస్ వాడాలి. సో అన్నిటికీ కూడా బ్రాకెట్ అన్న పదం వాడితే డిఫరెన్షియేట్ చేయడం తెలియదు. కాబట్టి కరెక్ట్ టెక్నాలజీ వాడండి. మీరు ఇప్పటి నుంచి కరెక్ట్గా ఇట్లా పేర్లు దృష్టిలో పెట్టుకోండి. ఇది పారెంథసిస్, ఇది బ్రాకెట్, ఇది బ్రాసెస్, ఇది యాంగులర్ బ్రాకెట్. ఓకే, నెక్స్ట్ వన్ ఇదేంటి, ఇప్పుడు దాకా మనం వాడుతున్నాం కదా సింబల్ ఇవ్వటం, దాని పక్కన ఇది ఇస్తున్నాం, దాన్ని హైఫన్ అంటాం, లేకపోతే దాన్ని మైనస్ అంటాం, లేకపోతే దాన్ని డాష్ అంటాం. ఇందులో చెప్పుకున్నాం కదా, సందర్భాన్ని బట్టి దాని పేరు మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఇలా ఇచ్చామనుకోండి, ఇది 4-2 అవ్వచ్చు. అదే డోర్ నెంబర్ అయితే 4-2 అని చదువుతాం. క్యాల్కులేషన్స్ ఏమన్నా క్యాల్కులేషన్స్ చేసేటప్పుడు అయితే మైనస్ అని చదువుతాం. లేదా ఈ విధంగా మనం ఏదన్నా టెస్ట్ టైప్ చేసేటప్పుడు అయితే ఇక్కడ ఈ వర్డ్ ఇచ్చి వర్డ్ మీనింగ్ రాసేటప్పుడు అయితే హైఫన్ అని చెప్పి వాడతాం. సో అన్నిటికీ అదే, బట్ దాని పేరు మీరు వాడే సిచ్యువేషన్ బట్టి, మీరు వాడే ప్లేస్ని బట్టి మారిపోతూ ఉంటుంది. హైఫన్, మైనస్, డాష్ అన్నిటికీ కూడా సేమ్. నెక్స్ట్ ఇదేంటి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కీబోర్డ్ మీద 0 పక్కన పైన ఏమో కొద్దిగా పెద్దగా గీతిస్తాడు, కింద ఏమో చిన్నగా ఇస్తాడు. రెండు కూడా చూడండి, ఇక్కడ రెండు కూడా జస్ట్ గీతే కదా, ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది, అంతేనా డిఫరెన్స్. చూడండి, పొజిషన్ కూడా తేడా ఉంటుంది. పారెంథసిస్లో పడుతుంది దీన్ని. ఓకే, సో ఇది చూడండి, పారెంథసిస్కి మధ్యలో వచ్చింది, మిడిల్లో వచ్చింది, దీన్ని హైఫన్ అనాలి. దీన్ని అండర్ స్కోర్ అంటాం. ఇది కీబోర్డ్ మీద షిఫ్ట్ కీ పట్టుకుని కొట్టండి, అండర్ స్కోర్ అన్నది. సో ఈ అండర్ స్కోర్ యొక్క పర్పస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మెయిల్ ఐడి KNLS కంప్యూటర్స్ అని చెప్పేవాళ్ళు అనుకోండి. ఇక్కడ మెయిల్స్లో స్పేసెస్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదు కదా, ఇవి మొత్తం కలిపేయాలి. కానీ కొన్ని చోట్ల ఇక్కడ కలిపితే కనుక దేని మీనింగ్ పెద్దగా తేడా ఏం రాదు. కానీ కొన్ని వర్డ్స్లో చూడండి, ఆ స్పేస్ ఇవ్వకపోతే దాని మీనింగ్ తేడా వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా స్పేస్ వాడాలి. బట్
ఆ రెండింటిని సపరేట్ చేయాలి. సాధారణంగా మనం రెండు వర్డ్స్ని సపరేట్ చేయాలి అంటే కనుక ఏం చేస్తాం, జస్ట్ స్పేస్ వాడతాం. బట్ ఎక్కడన్నా మనకి స్పేస్ వాడే అవకాశం లేదు, వర్డ్ని సపరేట్ చేయాలి అంటే అప్పుడు అండర్ స్కోర్ వాడతాం. సో వర్డ్ని సపరేట్ చేయకపోతే ఏమవుతుంది, కొన్ని చోట్ల దానితో మనకి చిన్నప్పటి నుంచి ఒక వర్డ్ చెప్పేవాళ్ళు కదా మనకి, రామునితో కపివరుండిట్లని అని ఉంటుంది. వరుండిట్లని అని ఏదో రాస్తారు. ఇక్కడ ఇది కరెక్ట్గా స్పేస్ ఇవ్వకపోతే రామునితో, ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు, ఏమవుతుంది రాముని తోక అని చెప్పి చదివేస్తారు. సో ఎక్కడ కరెక్ట్గా స్పేస్ ఇవ్వకపోతే రాముడికి తీసుకొచ్చి తోకను పెట్టేస్తారు. సో కరెక్ట్గా మనం ఆ స్పేస్ వాడకపోతే కనుక దాని మీనింగ్ అంత తేడా వచ్చేస్తుంది, ఆ ఫంక్చువేషన్ కరెక్ట్గా యూజ్ చేయకపోతే. ఓకే, సో అలాంటి సందర్భంలో అర్థమైంది కదా. అండర్ స్కోర్ యొక్క పర్పస్ ఏంటంటే ఎక్కడన్నా రెండు వర్డ్స్ని సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు స్పేస్ని వాడటానికి అవకాశం లేకపోతే అప్పుడు అండర్ స్కోర్ వాడుకుంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మెయిల్స్లో మనం రెండు వర్డ్స్ని సపరేట్ చేయాలంటే స్పేస్ వాడాలి, బట్ అక్కడ స్పేస్ తీసుకోదు. ఈమెయిల్ అడ్రస్లో స్పేసెస్ తీసుకోదు. ఈమెయిల్ అడ్రస్ కానీ వెబ్సైట్ అడ్రస్లో కానీ అట్లా అక్కడ స్పేస్ యూజ్ చేయకూడదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో అండర్ స్కోర్ని యూజ్ చేసి ఆ వర్డ్ని మీరు సపరేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏముంది, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది తెలిసినాయి కదా. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ సింబల్ చూడండి, రెండు ఉన్నాయి. ఈ పై దాన్ని ఏమంటాం అంటే పైప్ సింబల్ అంటాం. షిఫ్ట్ కీ పట్టుకొని ఇవ్వటండి, పైప్ వస్తుంది. సాధారణంగా ఇది దేనికంటే ఇప్పుడు సి లాంగ్వేజ్ వాటిలో ఆర్ అన్నది వాడాలనుకోండి, రెండు పైపులు వేస్తాం. ఎండ్ వాడాలనుకోండి $&% వాడతాం. అలాంటి వాటి దగ్గర ఇది యూజ్ చేస్తూ ఉంటారు. లేకపోతే రెండింటిని కాంకర్నేట్ చేయాలి, అలాంటప్పుడు పైప్ వాడుతూ ఉంటాం. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఇది ఏంటంటే బ్యాక్వర్డ్ స్లాష్. స్లాష్లో రెండు ఉంటాయి, ఒకటి ఇది ఫార్వర్డ్ స్లాష్, ఇది బ్యాక్వర్డ్ స్లాష్. మీరు ఈ పాయింట్ని బిగిన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది బిగినింగ్ పాయింట్ అనుకోండి, ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళింది కాబట్టి బ్యాక్వర్డ్ స్లాష్, ఎక్కడి నుంచి ముందుకు వెళ్ళింది కాబట్టి పాయింట్ దగ్గర నుంచి ఇది ఫార్వర్డ్ స్లాష్ అంటాం. చూడండి ఇక్కడ ఉంటుంది, ఇదేమో బ్యాక్వర్డ్ స్లాష్ ఏమో ఇక్కడ ఉంటుంది, ఇదేమో ఫార్వర్డ్ స్లాష్ ఏమో షిఫ్ట్ కీ పక్కన ఉంటుంది. ఈ ఎంటర్కి ఈ పైన ఉండేదేమో బ్యాక్వర్డ్, షిఫ్ట్ కీకి పక్కన ఉండేదేమో ఫార్వర్డ్ స్లాష్. ఇప్పుడు మనం ఏదైనా పాత్ చెప్పేటప్పుడు బ్యాక్వర్డ్ స్లాషే వాడాలి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ ఎక్కడుంది ఇది చూడండి, ఈ లొకేషన్స్ సి డ్రైవ్లో పాత్ యూజర్స్ పాత్ న్యూ, ఏదైనా ఒక డ్రైవ్ యొక్క ఏదైనా ఒక ఫోల్డర్ యొక్క లొకేషన్ ఎక్కడుంది, అడ్రస్ ఎక్కడుంది అని చెప్పేటప్పుడు పాత్ వాడుతూ ఉంటాం, దానికి బ్యాక్వర్డ్ వాడతాం. సో అది డిఫరెన్స్ రెండింటికి, బ్యాక్వర్డ్ స్లాష్ అండ్ ఫార్వర్డ్ స్లాష్. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇవి చూడండి. నెక్స్ట్ వన్ ఈ కాలన్ సెమీ కాలన్, దీన్ని కాలన్ అంటాం, దీన్ని సెమీ కాలన్ అంటాం. ఇది కాలన్, ఇది సెమీ కాలన్. పేర్లోనే ఉంది కాలన్. సెమీ అంటే అర్ధ భాగమే, కాలన్ అంటే రెండు ఫుల్ స్టాప్లు ఉంటాయి కాలన్లో. బట్ వేరే సెమీ కాలన్లో వచ్చేప్పటికి ఒకటి మాత్రమే ఫుల్ స్టాప్ ఉంటుంది, రెండోది కామా ఇస్తాడు, దీన్ని సెమీ కాలన్ అని చెప్పి పడతాం. అదేవిధంగా ఇది ఇన్వర్టెడ్ ఇన్వర్టెడ్ కామా, ఇది డబుల్ ఇన్వర్టెడ్ కామా. ఇలా కామాని తిరగేస్తే ఎలా ఉందో దాన్ని ఇన్వర్ట్ అంటాం, తిరగేయటాన్ని అంటాం ఇన్వర్ట్ అంటాం. కామా అంటే ఎలా ఉంటుంది సాధారణంగా ఇది కదా, దీన్ని తిరగేస్తే ఇన్వర్ట్ అయింది, సో ఇన్వర్టెడ్ కామా అన్నాం. అదే కామాని 2 సార్లు పెడితే కనుక డబుల్ ఇన్వర్టెడ్ కామా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అది, ఇన్వర్టెడ్ కామా డబుల్ ఇన్వర్టెడ్ కామా. కొటేషన్స్ వాటి కోసం వాడుతూ ఉంటాం కదా మనం, సో దానికోసం అదే. నెక్స్ట్ వన్. ఓకే, ఆల్మోస్ట్ క్లియర్ కదా. సో ఈ కీబోర్డ్లో ఉన్న స్పెషల్ కేస్. ఇకపోతే నెక్స్ట్ వన్ ఇది చూడండి, ఈ ప్రింట్ స్క్రీన్, స్క్రోల్ లాక్, పాసు, బ్రేక్. ప్రింట్ స్క్రీన్ అంటే సేమ్ మనం
ఇప్పుడు మీ ఫోన్స్లో ఏదన్నా స్క్రీన్ని ప్రింట్ చేయాలంటే కనుక ఏం చేస్తున్నాం, ప్రింట్ స్క్రీన్ యూజ్ చేస్తాం కదా. సిమిలర్లీ అక్కడ వాల్యూమ్ బటన్ అప్ పవర్ బటన్ ఎలా పట్టుకుంటే మనం స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాము, అక్కడ స్క్రీన్ షాట్కి ఏ విధంగా వాడతాము. సిస్టంలో కూడా ఏదన్నా స్క్రీన్ మీద ఉన్నది మొత్తం యాజ్ ఈజ్గా మీకు క్లిప్ బోర్డ్లోకి వెళ్ళాలి, కాపీ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ ఉంది, టెస్ట్ ఉంది, దాన్ని ఇప్పుడు ఇది ఒకదాన్ని కాపీ చేయాలంటే ఏం చేస్తున్నాం, Ctrl+C వాడుతున్నాం, కాపీ చేస్తున్నాం. కానీ ఈ ఎంటైర్ స్క్రీన్ మొత్తం నాకు ఫోటోషాప్లోకి వచ్చేయాలి. అప్పుడు ప్రింట్ స్క్రీన్ వాడితే ఆటోమేటిక్గా ఇది మొత్తం అంతా కూడా చూడండి. ఇప్పుడు న్యూలోకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఇది మొత్తం స్క్రీన్ షాట్ తీసేస్తాం. ఎంటైర్ స్క్రీన్ మొత్తం ప్రింట్ తీయాలి అంటే కనుక క్లిప్ బోర్డ్లోకి ప్లేస్ చేసుకోవాలి అంటే, కాపీ చేయాలంటే ప్రింట్ స్క్రీన్. ఓకే, అదే ఇదేంటి జనరల్గా విండోస్ 7 XP వాటి వరకు అయితే స్క్రీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఒక్క ఏరియానే కావాలనుకోండి, // అనేది ఒకటే స్క్రీన్ షాట్ తీయాలి. ఇదివరకు విండోస్ 7 XP వాటిలో ప్రీవియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో వాడినప్పుడు కంపల్సరీ ప్రింట్ స్క్రీన్ కొట్టి అప్పుడు మాత్రమే నేను దాన్ని ఫోటోషాప్లోకి తీసుకెళ్ళి అవసరం లేని ఏరియా మొత్తాన్ని కూడా క్రాప్ చేసుకుంటాం. సిమిలర్లీ మనం ఇప్పుడు చూడండి, ఫోన్లో కూడా స్క్రీన్ షాట్ అంటే మొత్తం వచ్చేస్తుంది, తర్వాత కింద ఎడిటింగ్ ఇస్తాడు కదా, కావాల్సిన ఏరియా వరకు క్రాప్ చేసుకుంటాం కదా. కానీ విండోస్ 10, 11 వాటిలో స్క్రీన్ షాట్కి అడ్వాన్స్డ్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉంటాయి. విండోస్కి పట్టుకొని షిఫ్ట్కి పట్టుకొని ఎస్ కొట్టండి, అప్పుడు మీకు ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఈ ఏరియా వరకే స్క్రీన్ షాట్ తీయచ్చు. మొత్తం అంతా స్క్రీన్ షాట్ తీసి దాన్ని మళ్ళీ క్రాప్ చేసే పని లేకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ స్క్రోల్ లాక్. సాధారణంగా ఇది ఇప్పుడు చాలా అప్లికేషన్లో పెద్దగా ఉపయోగపడట్లా. స్క్రోల్ చేసేటప్పుడు ఏదన్నా స్క్రోల్ చేయకుండా ఉండాలి అంటే స్క్రోల్ లాక్ వాడితే స్క్రోల్ అవ్వకుండా లాక్ అవుతుంది. తర్వాత పాస్ ఆర్ బ్రేక్ ఏదైనా, ఇది సాధారణంగా ప్రోగ్రాంలో వాటికి వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ C లాంగ్వేజ్లో లేకపోతే ఏదైనా ఒక లాంగ్వేజ్లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసాం, అది రాసిన ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ జస్ట్ పాస్ అవ్వాలి, పాస్ వాడతాం. బ్రేక్ అందులోంచి బయటకు వచ్చేయాలి, Ctrl కీ పట్టుకొని పాస్ కొడితే బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తాం లోపల నుంచి. సో అలాంటి సందర్భాల్లో ఈ పాస్ బ్రేక్ అనేవి వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇన్సెట్ కీ. ఈ ఇన్సెట్ కీ అనేది ఎనేబుల్ అయ్యి ఉన్నదానికి లేని దానికి ఇది డిఫరెన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా అని కొట్టాలి, నేను పొరపాటున R లేపేశాను, అమెరికా. ఇప్పుడు ఇక్కడ కర్సర్ తీసుకొచ్చి R పెడితే డైరెక్ట్గా ఇన్సెట్ అయింది కదా. అలా కాకుండా ఎప్పుడైతే ఇన్సెట్ కీ ఆఫ్ అయ్యి ఉందో, ఇప్పుడు ఇన్సెట్ ఆఫ్ చేశాను, ఇందాక ఇన్సెట్ కీ ఆన్ అయ్యి ఉంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఈ రెండింటికి మధ్యలో R ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను R ఇన్సర్ట్ చేశాను, ఇన్సర్ట్ అయింది కరెక్ట్గా. కానీ ఎప్పుడైతే నేను ఈ ఇన్సర్ట్కి ఆఫ్ చేశానో R ఇక్కడ ఇన్సర్ట్ అయ్యే బదులు అక్కడ ఉన్న లెటర్ ఓవర్ రైట్ అయిపోతాయి, ఇన్సర్ట్ అవ్వవు. సో ఇప్పుడు చూడండి, ఇన్సర్ట్కి ఆన్ చేశాను, ఇక్కడ ఏదో X కొట్టాను, ఏమైంది, ఆల్రెడీ ఉన్న CA అలాగే ఉంటుంది, X ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది. అది తేడా. ఇన్సర్ట్కి యొక్క పేరులోనే ఉంది కదా, యాజ్ ఇట్ నేమ్ ఎంప్లాయీస్. ఇన్సర్ట్కి అనేది ఇన్సర్ట్ చేయడానికి, అది ఆఫ్ చేస్తుంటే కనుక ఇన్సర్ట్ అవ్వకుండా ఓవర్ రైట్ అవుతుంది. హోమ్ అంటే వీటిని హోమ్ అండ్ ఆల్రెడీ మనం MS Wordలో చెప్పుకున్నాం కదా, హోమ్ యొక్క పర్పస్ ఏంటి, జస్ట్ ఆ కర్సరు ఆ కరెంట్ లైన్ బిగినింగ్కి వెళ్ళడానికి. ఇప్పుడు ఎండింగ్లో ఉన్నాం, హోమ్ కొడితే హోమ్లోకి వెళ్తుంది, ఎండ్ కొడితే ఎండింగ్లోకి వస్తుంది. అలాంటి వాటి దగ్గర ఈ హోమ్ ఎండ్ వాడతాం. పేజ్ అప్, పేజ్ డౌన్, పేజ్ని పై పేజ్కి వెళ్ళాలి అనుకుంటే పేజ్ అప్, కింద పేజ్కి రావాలంటే పేజ్ డౌన్. యాక్చువల్గా ఇది పేజ్ అప్ అంటే పై పేజ్కి వెళ్తూ పై స్క్రీన్కి వెళ్తుంది, స్క్రీన్ బై స్క్రీన్ వెళ్తుంది. సో ఈ పేజ్ అప్, పేజ్ డౌన్ ఆ యాప్స్ని బట్టి ఉంటుంది. మీరు MS Wordలో అయితే ఒక విధంగా ఉంటుంది, Excelలో అయితే ఒక విధంగా ఉంటుంది. అలా జస్ట్ స్క్రోల్ చేయడానికి అనుకోండి, పేజ్ అప్, పేజ్ డౌన్. కరెక్ట్గా పేజ్ వైజ్గా ఏం రావు, కొన్నిట్లో వస్తే రావచ్చు, కానీ మ్యాక్సిమం చాలా వాటిలో పేజ్ అప్, పేజ్ డౌన్ అనేది స్క్రోల్ పర్పస్కి. అంటే మౌస్ మీద స్క్రోల్ బార్ ఉంది కదా, ఇప్పుడు మనం అదివరకు పూర్వం రోజుల్లో ఈ మౌస్లో స్క్రోల్ బార్ ఉండేది కదా ఫస్ట్లో. సో అలాంటప్పుడు ఎక్కువగా మనం పేజ్ అప్, పేజ్ డౌన్ వాడేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ పేజ్ అప్, పేజ్ డౌన్ అనేది పెద్దగా యూజ్ చేయట్లేదు. కరెక్ట్గా పేజ్ బై పేజ్ వెళ్ళాలంటే Ctrl పేజ్ అప్, పేజ్ డౌన్ వాడితే కరెక్ట్గా పేజ్ బై పేజ్ వెళ్తాం. అలాగంటే ఓన్లీ పేజ్ అప్, పేజ్ డౌన్ వాడితే స్క్రీన్ బై స్క్రీన్ వెళ్తాం. ఓకే, అంటే జస్ట్ నావిగేట్ చేయడానికి, మనం ఏదైనా స్క్రీన్ని నావిగేట్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు యూజ్ చేయడానికి. సో ఈ ఏంటి డైరెక్షన్ కీస్, పైకి వెళ్ళాలి అంటే కనుక
అప్ యారో, కిందకి రావంటే డౌన్ యారో, లెఫ్ట్కి అంటే లెఫ్ట్ యారో, దీన్ని రైట్ యారో, ఈ డైరెక్షన్కి ఇస్తాం. ఇకపోతే నెక్స్ట్ వన్ ఇదేంటి న్యూమరికల్ కీబోర్డ్ అంటాం. ఈ న్యూమరికల్ కీబోర్డ్ ఏదైతే ఉందో దీని మీద ఈ నమ్లాక్ ఆన్ చేస్తున్నప్పుడు ఈ నెంబర్స్ పనిచేస్తాయి. నమ్లాక్ ఆఫ్ చేసి ఉందనుకోండి, నమ్లాక్ ఆన్ అయ్యిందా ఆఫ్ అయ్యిందా అనేది అక్కడ ఇండికేటర్ బల్బ్ వెలుగుతూ ఉంటుంది మీకు. ఇక్కడ ఎప్పుడైతే మనం నమ్లాక్ ఆన్ చేస్తామో ఇక్కడ ఈ లైట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ వైట్లో ఉంది కదా, అది ఏ గ్రీన్లోకి వచ్చేస్తుంది అది. ఓకే, సో ఆ పర్పస్కి ఈ నమ్లాక్ ఆన్ చేసి ఉంటే ఈ నెంబర్స్ పడతాయి. నెంబర్స్ ఇక్కడ కూడా ఉన్నాయిగా, మళ్ళీ ఇక్కడ కొత్తగా వేరే నెంబర్స్ ఎందుకు ఇచ్చాడు? పర్పస్ ఏంటంటే మీరు ఏదైనా ఎక్కువగా నెంబర్స్తోనే పని ఉంది, అకౌంటింగ్ పర్పస్ వాళ్ళు ఉన్నారు, నెంబర్స్తోనే పని, వాడికి ఇదంతా పని లేదు ఈ కీబోర్డ్ అంతా. సో దీనికన్నా ఫాస్ట్గా టైప్ చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ నెంబర్స్తో ఉన్నప్పుడు మీరు డాస్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత టీటీలోకి వెళ్ళాక ఈ న్యూమరికల్ కీబోర్డ్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, సపరేట్ ఉంటుంది అది. సో ఓన్లీ నెంబర్స్ వరకు స్పీడ్గా కొట్టాలి అనుకున్నప్పుడు వీటిని ఈ న్యూమరికల్ కీబోర్డ్ని ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. న్యూమరికల్ కీబోర్డ్ యొక్క పర్పస్ అది. అదే నమ్లాక్ ఆఫ్ చేసి ఉందనుకోండి, ఎప్పుడైనా ఇక్కడ మీకు ఈ డైరెక్షన్ కేసులో డౌనర్కి పాడైపోయింది, ఇది ఫంక్షన్ అవ్వట్లా, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే నమ్లాక్ ఆఫ్ చేస్తే సేమ్ డైరెక్షన్కి ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా హోమ్, ఎండ్, పేజ్ అప్, పేజ్ డౌన్ కూడా అంతే. ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మళ్ళీ సేమ్ ఈ కీబోర్డ్ మెయిన్ కీబోర్డ్కి న్యూమరికల్ కీబోర్డ్కి మధ్యలో ఉన్న ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియా ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి. బట్ నమ్లాక్ ఆన్ చేస్తే ఏమో నెంబర్స్ ఇదేంటి యాక్చువల్గా న్యూమరికల్ కీబోర్డ్ అన్నది రెండు రిపిటేషన్స్. ఒకటి ఇక్కడ మెయిన్ కీబోర్డ్లో ఉన్న నెంబర్స్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. అదేవిధంగా ఈ న్యూమరికల్ కీబోర్డ్కి దీనికి మధ్యలో మెయిన్ కీబోర్డ్కి మధ్యలో ఉన్న ఈ స్పెషల్ కీస్ని కూడా దీంట్లోనే ప్లేస్ చేస్తాడు. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తాడు. అయితే నమ్లాక్ ఆఫ్ చేస్తేనేమో ఈ స్పెషల్ కీస్ పనిచేస్తాయి, నమ్లాక్ ఆన్ చేస్తేనేమో నెంబర్స్ పనిచేస్తాయి. అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ 3 ఇండికేటర్స్ ఇస్తాడు, పైన ఇండికేటర్స్ ఉన్నాయి కదా. ఈ 3 ఇండికేటర్స్ యొక్క పర్పస్ ఏంటంటే క్యాప్స్ లాక్ ఆన్ అయ్యి ఉందా, ఆఫ్ అయ్యి ఉందా, న్యూమరికల్ కీబోర్డ్ ఆన్ అయ్యి ఉందా, ఆఫ్ అయ్యి ఉందా, స్క్రోల్ లాక్ ఆన్ అయ్యి ఉందా, ఆఫ్ అయ్యి ఉందా అన్నది ఇవి వస్తూ ఉంటాయి. సాధారణంగా ఇప్పుడు కొత్త వాటిలో కేవలం క్యాప్స్ లాక్ ఒకటి వేస్తున్నాడు, నమ్లాక్ ఆన్ అయ్యి ఉందా, ఆఫ్ అయ్యి ఉందా, లేకపోతే వాటిలో కొన్ని పాత కీబోర్డ్లు ఇంకా ఉంటా ఉంటాయి. ఇది ఇంకా కొన్ని కీబోర్డ్స్లో స్పెషల్గా మీకు మల్టీమీడియా కీబోర్డ్స్ అని చెప్పుంటే వాటిలో ఏంటంటే ఇంకా డీటెయిల్గా ఇప్పుడు వాల్యూమ్ పెంచాలి, తగ్గియాలి, అలాంటి వాటికి మనకి సాఫ్ట్వేర్లోకి వెళ్ళే పని లేకుండా మల్టీమీడియా కీబోర్డ్ డైరెక్ట్గా ఆ మల్టీమీడియా కీబోర్డ్లో పైన ఈ ఫంక్షన్ కీస్కి పైన ఇంకొక రో ఇస్తాడు. ఇది చూడండి. సో పవర్ ఆఫ్ చేయాలంటే పవర్ బటన్ అలా డైరెక్ట్గా వచ్చేస్తాయి వీటికి. ఇది పవర్కి, ఇది వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ అలా ఉంటాయి. సో ఆ మల్టీమీడియా కీబోర్డ్స్లో ఆ స్పెషల్ సింబల్స్ రో ఇస్తూ ఉంటుంది. ఇది ఓకే, పై రో కనబడుతుంది కదా పక్కన. ఇదేమో ఫంక్షన్ కీస్. జనరల్ కీబోర్డ్స్లో ఎక్కడి నుంచి కనబడతాయి, కానీ మ్యాక్సిమం అయితే వాటిలో ఇవి కూడా ఉంటాయి. ఇది కీబోర్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మన కీబోర్డ్ని ఏమంటాం, కెటీ కీబోర్డ్ అంటాం. ఎందుకు కెటీ కీబోర్డ్ అన్నది చెప్పుకున్నాం కదా. ఎక్కువగా ఇంగ్లీష్లో వాడేది, మోస్ట్ ఫ్రీక్వెంట్గా వాడే లెటర్ ఈ. మీకు మీ ఫింగర్స్లో కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే ఫింగర్ ఈ, మిడిల్ ఫింగర్. సో ఈ అన్న లెటర్ని తీసుకెళ్ళి లిటిల్ ఫింగర్కి అసైన్ చేస్తే టైర్డ్ అయిపోయి మీరు ఎక్కువ స్పీడ్ కొట్టలేరు కాబట్టి వాటిని స్ట్రాంగ్ ఫింగర్కి అసైన్ చేసుకుంటూ వచ్చాడు. సో ఏది కన్వీనియంట్, ఇలా ఏ ఫింగర్తో ఏది కొడితే కన్వీనియంట్గా ఉంటుంది అన్నది రకరకాల కాంబినేషన్స్ ఫైనల్ చేసి ఫైనల్గా పెట్టి కీబోర్డ్ని తీసుకొచ్చారు. సో ఈ కీబోర్డ్ స్పీడ్ ఎంత ఉండాలి మీకు? మినిమం 35 వర్డ్స్ పర్ మినిట్ లోయర్ స్పీడ్ ఇదే, హయ్యర్ అయితే 55 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. ఈ స్పీడ్ రీచ్ అవ్వగలిగారు మీరు. ఓకే, సో ఈ కీబోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సింబల్స్ ఇవన్నీ కూడా ఒకసారి ఇది నోట్స్లో ప్లేస్ చేస్తున్నాను, మీరు మొత్తం రాసుకోండి ఒకసారి.